వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ఫస్ట్ రివ్యూ అయితే సామాజిక మాధ్యమాల్లో చాలామంది పెట్టారు. అసలు ఆ సినిమా ఎలా ఉంది, వారి యొక్క అభిప్రాయం ఎలా అంటే, చూసి వచ్చిన వారి అభిప్రాయం, దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైడెడ్ మూవీ ఓజీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు మునుపెన్నడూ లేని రేంజ్లో హైప్ క్రియేట్ అయింది. సుధీర్ డైరెక్షన్లో రూపొందించినటువంటి ఈ సినిమా మరో 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ను కూడా పలకరించింది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్, టీజరు, సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆడియన్స్లో విపరీతమైనటువంటి హైప్ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, సాధారణ ఆడియన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక నుంచి ఇప్పటి వరకు కూడా థియేటర్ ట్రైలర్ రిలీజ్ కావడం కాస్త నిరాశ కలిగించిందనేసి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. కానీ చాలామంది ఫ్యాన్స్ కావచ్చు, చాలామంది మాత్రం 100% ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసినటువంటి ఫ్యాన్స్కు మాత్రం ట్రైలర్లు కొంత చూసే అవకాశం దక్కింది. నిన్న స్క్రీన్ పైన పవన్ పట్టుబట్టి మరీ ఆ ట్రైలర్ను ప్లే చేసి చూపించారు. ఫ్యాన్స్ దాన్ని తెగ ఎంజాయ్ చేశారు కూడా. ఈ ట్రైలర్ అఫీషియల్గా రిలీజ్ అయితే ఆడియన్స్కు గూస్ బంప్స్ ఖాయం అనేసి కూడా, ఖచ్చితంగా సినిమా హైప్ డబల్ అవుతుందనేసి కూడా చాలామంది ఫ్యాన్సే కాదు, మామూలుగా ఈ ట్రైలర్ చూసిన వారందరూ కూడా అర్థమైపోతుంది. ఇక ఇక ఇప్పటి వరకు కూడా ఓజీకి వచ్చినటువంటి హైప్ సినిమాకు పెద్దగా అనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సినిమా ఏదైనా సరే రిలీజ్‌కు ముందే ఇక్కడ చాలా హైప్‌ని క్రియేట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కథ అటు ఇటు ఉన్నా చాలా ఘోరమైనటువంటి ఇక్కడ డిసప్పాయింట్‌మెంట్ మిగులుతుందనేసి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. దాని ప్రభావం ఖచ్చితంగా సినిమా పైన పడుతుందని, మరి ఎలాంటి క్రమంలో సినిమా ఫస్ట్ టాకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటుంది. ఈ సినిమా ముందు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా ఇదే రేంజ్‌లో హైప్ అయితే క్రియేట్ చేయడం, కానీ కొంత ఇక్కడ కొంత వీఎఫ్ఎక్స్ కావచ్చు, సాంగ్స్ కారణంగా కూడా ఆ సినిమా కొంత ఫ్యాన్స్‌కు బాగున్నప్పుడు కూడా కొంతమందికి నిరాశ కలిగించిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమా మాత్రం 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని, ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అయితే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ సీఎం రిలీజ్ అయినది అంటే సీఎంగా, అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, ఆ తర్వాత ఆయన వచ్చినటువంటి రెండో సినిమా కాబట్టి ఆడియన్స్ అంచనాలు కూడా ఇక్కడ చాలా గట్టిగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి క్రమంలో ఓజీ విషయంలో మళ్ళీ ఇక్కడ ఎటువంటి మిస్టేక్ కాకుండా మేకర్స్ అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో పవన్కు భారీ ఎలివేషన్ ఇచ్చినట్టుగా కూడా మనకు ఆ ట్రైలర్సు అవి చూస్తే మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా అవసరమైన చాలా చోట్ల ఇక్కడ బీజీఎం బాగా ఉందనేసి, బాగా డిజైన్ చేశారని, ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలాగే సాగుతుందనేసి కూడా ఆడియన్స్ అయితే కొంత వాళ్ళ ఊహాగానాలకు తగ్గట్టుగా కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్‌లో వీఎఫ్ఎక్స్ కొంత ఆహ్, కొంతమంది అయితే మరి ఏ రకంగా వాళ్ళు అట్లా ఫేక్‌గా చెప్పారా ఏమో తెలీదు గానీ, లేకపోతే చూసొచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారో తెలీదు గానీ, కొంత వీఎఫ్ఎక్స్‌లో కొంత మిస్టేక్ ఉందన్న ధోరణిలో కూడా చెప్పుకొచ్చారు. మరి ఇక చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందని. ముఖ్యంగా ఇక్కడ పవన్ పాడినటువంటి జపనీస్ సాంగ్ ఆడియన్స్ కూడా అర్థం కాదని, కొంత అది కొంత వర్కౌట్ చేసే విధంగా ఉండాలని, అది కొంత ఒక రకంగా చెప్పాలంటే కొంత నిరాశ కలిగిస్తుందనేసి కూడా చెప్తున్నారు. అంటే ఫ్యాన్స్‌కైతే 100% నచ్చుతుంది కానీ, మిగతా వారికి కొంత నిరాశపరుస్తుంది అనేసి ఒక టాక్ అయితే ఉంది. మరి ఓవరాల్‌గా సినిమా ఆడియన్స్‌ను ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా తెలియాలంటే మనం చూడాల్సిందే. అంతేకాకుండా ఈ సినిమాలో 100% 15 నుండి హాఫ్ అన్ అవర్, అంటే పావుగంట నుండి 30 నిమిషాల వరకు కూడా ఈ సినిమా, అలాగే ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఇది 100% సినిమాలో ఒక హైలైట్‌గా ఉంటుందనేసి కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఎలా ఉండబోతుంది ఏమని, సినిమా రిలీజ్ తర్వాత టాక్ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా మళ్ళీ దానికి సంబంధించి మరో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు గనక పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలో ఏ సినిమా మీకు బాగా ఇష్టం అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం
మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.